హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నీటిలో తేలుతూ ఉండే ఒక ఐలాండ్ని చూసారా? అసలు ఏ సపోర్ట్ లేకుండా నీటిలో ఒక ఐలాండ్ తేలుతూ ఉందని మీకు తెలుసా? ఎస్, మీరు విన్నది నిజమే. నిజంగానే ఒక ఐలాండ్ నీటిలో తేలుతూ ఒక వింత అనుభవాన్ని ఇస్తోంది. మన ప్రపంచంలో ఎన్నో వింతలు, ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ ఐలాండ్. అసలు ఈ ఐలాండ్ ఎలా ఏర్పడింది, ఎక్కడుంది అని మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఐలాండ్ని ఎల్ ఓహో అని అంటారు. ఇది అర్జెంటీనా అనే దేశంలో ఉంది. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ఐలాండ్ స్పెషల్ ఏంటంటే దీని చుట్టూ వాటర్తో చంద్రుని ఆకారంతో ఉండి మెల్లగా ఇది తిరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఏ ఐలాండ్ అయినా ఒకటే చోట ఉంటుంది అని మనకు తెలుసు, కానీ ఈ ఐలాండ్ మాత్రం తిరుగుతూ దాని పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న సైంటిస్ట్, రీసెర్చర్స్ ఆశ్చర్యపడిపోయారు. వారిలో కొందరు అసలు దీని లోపల ఏముంది అన్న రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకున్నారు. మరికొందరు అయితే ఇది నార్మల్గా నేచర్లో జరిగే ఒక అద్భుతం అని అనుకున్నారు. ప్రకృతికి మారుపేరు అయిన అర్జెంటీనా దేశంలో ఇది ఒక ప్రత్యేకమైన ప్లేస్. మనకి డౌట్ రావచ్చు, అసలు ఇది సాధ్యమేనా, నిజంగా ఇలాంటి ప్రదేశం ఒకటి ఉంటుందా అని. సైంటిస్టులు కూడా దీనికి సమాధానం చెప్పలేకపోయారు. ఈ స్పెషల్ ఐలాండ్ అర్జెంటీనాలోని బ్యూనస్ ఐర్స్ సిటీ సమీపంలో పరక్వే నది దగ్గర ఉంది. ఈ ఐలాండ్ చుట్టూ ఉండే పరిసరాలు అన్ని రహస్యంగా ఉంటాయి. ఇక్కడికి చేరుకోవాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే దట్టమైన అడవులు దాటి బోట్స్లో ప్రయాణించి చాలా దూరం నడిచి వెళ్ళాలి. ఈ ప్లేస్ గురించి అక్కడి ప్రజలకు మాత్రమే తెలిసి ఉండేది. 2016లో ఈ ప్లేస్ విషయం బయటికి వచ్చింది. ఆ తర్వాత చాలా మంది దానిపై చాలా రీసెర్చ్లు జరిపారు. దీన్ని ద ఐ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది ఒక ఐ షేప్లో ఉంటుంది కాబట్టి. 2016లో ఒకసారి అర్జెంటీనాకి చెందిన ఫిలిం మేకర్ సర్జియో నియోస్పిల్లర్ అనే అతను తను తీయబోయే సూపర్ న్యాచురల్ హారర్ ఫిలిం కోసం లొకేషన్స్ సెర్చ్ చేస్తుంటే ఈ విచిత్రమైన ప్లేస్ అతనికి కనిపించింది. అది చూసి ఆయన ఆశ్చర్యపోయి ఇది ఖచ్చితంగా న్యాచురల్గా ఫామ్ అయినది కాదు అని ఆయన అనుకున్నాడు. అతని ప్రకారం ఈ లొకేషన్ని 2016 వరకు ఎవరు విజిట్ చేయలేదు. అందరిలాగే అతనిలో కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అసలు ఇది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి ఈ ప్లేస్ ఉంది, ఎలా ఈ ఐలాండ్ సపోర్ట్ లేకుండా వాటర్లో తేలుతూ ఒక ఐ షేప్లో తిరుగుతుందని. ఈ ఐలాండ్ మిస్టరీని ఎలా అయినా సాల్వ్ చేయాలని ఆయన అనుకున్నాడు. రిచర్డ్ పెట్రోని అనే ఒక హైడ్రాలిక్ అండ్ సివిల్ ఇంజనీర్ అండ్ పాబ్లో మార్టినెజ్ అనే ఒక టెక్ ఎక్స్పర్ట్తో ఒక స్మాల్ టీమ్ ఫామ్ చేసుకొని చాలా కష్టంతో ఆ లొకేషన్కి వెళ్ళాలని ట్రై చేశారు. బట్ అది చాలా కష్టం అవ్వడంతో వెళ్ళలేకపోయారు. ఫైనల్గా సెకండ్ అటెంప్ట్లో ద ఐ లొకేషన్కి చేరుకున్నారు. సక్సెస్ఫుల్గా ఇక్కడికి చేరుకున్నామని చాలా సంతోషపడ్డారు. అక్కడ వాళ్ళు చూసి రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఫిల్మ్ మేకర్ సర్జియోతో వచ్చిన వాళ్ళు దాన్ని నమ్మలేకపోయారు. ఆ ఐలాండ్లోని వాటర్ చాలా క్లియర్గా అండ్ కోల్డ్గా ఉంది. ఇది ఆ ప్లేస్లో ఉన్న వాటితో పోలిస్తే పూర్తి వ్యతిరేకంగా ఉంది అని వాళ్ళు కనుక్కున్నారు. అక్కడ ఉండే లోకల్స్ దీన్ని ఒక పవిత్రమైన ప్లేస్గా భావిస్తారు. కొంతమంది ఇది ఒక పారానార్మల్ ఫార్మేషన్ అని, అండ్ ఇంకొందరు అయితే ఆ ప్లేస్ ఏలియన్ బేస్ కి సీక్రెట్ ఎంట్రన్స్ అని చెప్తారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ ఉండే లోకల్స్ కి నైట్ టైం ఆకాశంలో ఏదో మెరుస్తూ కనిపిస్తూ ఉంటుందని చెప్తారు. ప్రపంచంలో ఇలాంటివి చాలా వింతలు ఉంటాయి. మనం తెలుసుకోకపోతే అవి రహస్యాలుగానే మిగిలిపోతాయి. ఈ ఎల్ ఓహో కూడా అంతే. ఫైనల్గా ఈ ఐలాండ్ గురించి ఉన్న థీరీస్ పక్కన పెడితే నాకైతే ఇది ఒక న్యాచురల్గా ఫామ్ అయిన ఒక వింత అద్భుతం అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎప్పుడూ వినని మిస్టరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.